ఈరోజు స్పెషల్ డిష్ చేస్తున్నానండి నేను. రొయ్య పట్టు కూర. ఇది గోదావరి స్పెషల్ అండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. తింటున్న కొద్దీ కూడా మీకు తినాలి అనిపిస్తుంది. అది ముద్ద ముద్దకి కూడా రొయ్యలు తగులుతూ ఉంటాయి కదా, ఇష్టంగా తింటారనమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి సాల్ట్, పసుపు వేసానండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఆయిల్ పెట్టి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందండి. మీరు ఏ కర్రీలో కన్నా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. బిర్యానీలోకి అయితే అసలు మీరు ఇలా ఫ్రై చేసుకుని రొయ్యలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది కదండి, చాలా బాగుంటుందండి. ఇవి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆనియన్స్, చిల్లీస్, ఎగ్స్ 4 తీసుకున్నాను. కొత్తిమీర, జీడిపప్పుని గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇవేమో రొయ్యలు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, రొయ్యలు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్గా చేసుకుంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది గరం మసాలా అండి. ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంటే ఎర్లీ మార్నింగ్ క్యారేజ్ లంచ్ బాక్స్లు అవి ప్రిపేర్ చేయాలి కదండి. అప్పటికప్పుడు అంటే నాకు కుదరదని చెప్పి స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మీకు కూరకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువే ఫ్రై చేస్తాను, ఎందుకంటే అది ఫ్రై చేస్తే మా వారికి చాలా ఇష్టం. నెక్స్ట్ మీరు బాయిల్ చేసిన తర్వాత ఎగ్స్ ఒలుస్తారు కదండి, ఒలిచాక ఘాట్లు పెట్టుకోండి. అలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మీకు ఆ గ్రేవీ అనేది ఆ ఎగ్స్ లోపలికి వెళ్ళి మీకు ఎగ్స్ అనేవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా, ఇలా వేయించుకున్నాను. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై చేసుకొని ఇవి పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, వీటిని ప్లేట్లోకి తీసాను కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. నేను ఓన్లీ ఘాటు పెట్టానండి పచ్చిమిర్చికి. ఆనియన్స్ వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ మనకి కొంచెం త్వరగానే మగ్గుతుంది. సాల్ట్ వేసుకున్నాక కొంచెం సేపు మగ్గించాలండి. ఇలా ఉంటే మనకి కూరలో కూడా ఉల్లిపాయ అనేది కొంచెం బాగా మగ్గుతుంది కదా, ఆ గ్రేవీ స్ట్రక్చర్ అనేది మనకి బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకుని మగ్గించాను. చూసారా, ఆనియన్ అనేది కుక్ అయిపోయిందండి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి, ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది కదా. కొంచెం ఆ పచ్చివాసన అనేది పోతే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు తీసుకొని ఇందులో వేసి అటు ఇటు కలుపుకోవాలండి. ఈ రొయ్యలు మా నాన్నగారు నా కోసం తీసుకొచ్చారండి రాజమండ్రి నుంచి. ఇప్పుడు సీజన్ కదా, నేను వెళ్ళడానికి లేదు, పిల్లలేమో స్కూల్ ఓపెన్ అయిపోయింది.
ఇంకా ఇప్పుడు వెళ్ళలేనని చెప్పి నా కోసం తీసుకొచ్చారు అక్కడి నుంచి. నాకు ఇవంటే చాలా ఇష్టం. పసుపు వేసానండి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు సాల్ట్ ఇందాక వేశారు, నెక్స్ట్ రొయ్యలు కూడా వేయించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేశారు కాబట్టి ఇప్పుడు కూరకి ఎంత అయితే సరిపడుతుందో అంత ఉప్పు వేసుకోండి మీరు. నెక్స్ట్ కారం వేసానండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనంటే మా పిల్లలు కొంచెం స్పైసీ తక్కువే తింటారండి, అందుకోసమని కొంచెం తక్కువే వేశాను. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలాలు వేసుకోవాలండి. మామూలుగా మనం రొయ్యలు తెచ్చుకుంటే తింటాం, కాకపోతే ఇదేంటంటే రైస్లో మీకు బాగా కలుస్తాయి, ఎక్కువ రైస్ కూడా తినొచ్చండి దీనివల్ల. ఇప్పుడు గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసాను. మీకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఆ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని, నేను 1 గ్లాస్ వాటర్ వేసానండి. అదంటే కుక్ అవ్వాలి కదా కొంచెం, అందుకని సరిపడినన్ని వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ ఎగ్స్ వేసుకోండి. ఇలా ఎగ్స్ వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళి అది కుక్ అవుతూ ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని అది కుక్ అయ్యే వరకు కూడా ఇలా చేయండి. చూసారా, ఇప్పుడు కుక్ అయింది. ఇంకొంచెం దగ్గరికి పడాలండి కర్రీ అనేది. ఇప్పుడు దగ్గరికి పడింది. ఆయిల్ అనేది మనకి తేలుతున్నట్టు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర మీరు వేసుకొని కలుపుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ అనేది. చూసారా, గోదావరి స్పెషల్ రొయ్య పట్టు కూర రెడీ అయిందండి.